శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాబోయే 126 రోజుల పాటుగా మేషరాశి వారికి ఈ రాహుగ్రహ స్థితి వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, అన్ని రంగాల వారిని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ వీడియో. రాహు అంటేనే ఒక మాయ, సడన్గా పీక్ స్టేజ్కి తీసుకెళ్లే గ్రహం రాహు. అందున కుంభరాశిలో ఉన్నారు, శతభిష నక్షత్రం మీద. ఎన్ని రోజులు శతభిషం మీద ఉన్నా కూడాను 26 జనవరి 2026 నుండి 30 మే 2026 వరకు దాదాపుగా 126 రోజుల పాటుగా ఆయన నవాంశలో కూడా కుంభం మరియు మకరంలో అంటే శని క్షేత్రాల్లో ఉండటం వల్ల చాలా బలవంతుడు అండి. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక విజయ యాత్ర లాంటిది అని చెప్పవచ్చు. మరి మేషరాశి వారికి ఎలాంటి శుభాలు కలగబోతున్నాయో చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరికి ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా రాహువు ఈ యొక్క మేషరాశి వారికి 11వ స్థానంలో, 11వ స్థానం అంటే ఏంటంటే ఏకాదశ స్థానము, డిజైర్ ఫుల్ఫిల్మెంటు, కోరికలు నెరవేర్చేది ఇలాంటి స్థానంలో ఉందండి. కాబట్టి ఏంటంటే రాహువుకు అన్ని గ్రహాల లాగానే దృష్టులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆయన పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టిత స్థానాలను వీక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క రాహువు పంచమ దృష్చేత 3వ స్థానాన్ని చూస్తూ ఉంటారు, సప్తమ దృష్చేత మీ యొక్క 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. సో నవమ దృష్చేత మీ యొక్క 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. అంటే కుంభరాశి అనేది మనకు లాభరాశి. ఈ యొక్క మేషరాశి వారికి 11వ స్థానము అంటే ఏంటంటే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభాన్ని ఇచ్చే గ్రహము. శనివత్ రాహు అంటారండి. రాహు గ్రహమే కాదు, ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఫలితాన్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని ఇలా ఇస్తూ పోతూ ఉంటారు కాబట్టి శనివత్ రాహువు. సో శని ఫలితం ఇస్తాడు. సో ఇది కంఫర్టబుల్ ప్లేసు, ఒక శక్తివంతమైన స్థానం అని చెప్పవచ్చు సహజంగా ఎవరికి, రాహువు సంబంధించిన గ్రహానికి. ఈయన శతభిష 3వ పాదంలో ప్రవేశించాడు. అంతకుముందు ఏంటంటే 3వ పాదంలోకి ప్రవేశించక ముందు ఈయన నవాంశలో కుంభాన్ని కాకుండా మీనంలో ఉండేవారండి. ఇప్పుడు రాహు బలాన్ని పెంచే స్థానాల్లో సో మనకు ఉండబోతున్నారు నవాంశ చక్రంలో. మరి రాహు ప్రభావము ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయండి, కొత్త రన్నింగ్స్ ఉంటాయి. సో మీ యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్ని పెంచుకునే విధంగా ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తారు. లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే భావన పెరుగుతుంది. ఇల్లు, వాహనము, కంఫర్ట్స్, స్మార్ట్ వర్క్ మీ ద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు రావటము ఇవన్నీ కూడా కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే అంటే డీటెయిల్గా కనుక మనం ముందుకు వెళ్తే ఆదాయము మరియు వృత్తిపరంగా చూస్తే మీ యొక్క సంపాదన, ఎర్నింగ్స్ అనేటివి ఈ 126 రోజుల్లో సహజంగానే